ఏయ్ ఏం డల్గా ఉన్నావు? ఏయ్ 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 చంద్రముఖి, చంద్రముఖి ఏమైంది? చంద్రముఖి ఆగు. ఏయ్ చంద్రముఖి. బాబు ఇక్కడ ఏం జరుగుతుందో నీకు వచ్చే తెలుసుకోవచ్చా? తమరెవరో నేను తెలుసుకోవచ్చా? ఆ పిల్లకి తండ్రిని. మావయ్య? మావయ్యని కాదు, తండ్రిని. ఇంత అందమైన అమ్మాయిని కన్నందుకు ముందా చెయ్యలేవండి. కంగ్రాట్స్. నేనేం కాంగ్రెస్ కాదు. రే మాణిక్యం, సుబ్బడు, మరిడయ్య, ఈయనే ఇసుకే అందరూ రండిరా. రాయా ఎవరిలో ఏటైంది? మరిడయ్య, ఈ కుర్రాడు మన చంద్రముఖి వెనకాల పడి గొడవ చేస్తున్నాడు రా. నువ్వు గనక ఊ అని చెప్పు, ఇలా కాలు తీసేస్తాను. ఎరా ఎంత పొగరు కాకపోతే కుక్కలు పెట్టే వాళ్ళ డ్రెస్ తీసుకొచ్చి మా పిల్లలకి తిరుగుతా. హలో మిస్టర్ మరికయ్య. నా పేరు మరకే కాదు, మరిడయ్యా. ఏదో ఒక కొయ్య. కూల్ డౌన్. కూల్ డ్రింక్స్ నాకు వద్దయ్యా. పంది సారీ, నాకున్న వీక్నెస్ ఆయన సింక్ అయింది. నిజం చెప్పాను, దానికి ఎందుకు అంత టెన్షన్ ఫీల్ అవుతారు? ఇలా చూడండి మావయ్య, మీ అమ్మాయిని. నన్ను మావయ్య అని పిలవద్దన్నా లేదా? మీ అమ్మాయిని నేను ప్రేమించాను, పెళ్లి కూడా చేసుకుందాం అనుకుంటున్నాను. ఏమంటారు? ఇలా చూడండి, నాకేం తక్కువని, నేను చూడటానికి సుమారుగా ఉన్న సూపర్ స్టైల్లోనే వచ్చాను కదా. చక్కగా ఆడతాను, పాడతాను. బలరాం, ఏందో శృతి హలో సాంగ్. చింగుచా చింగుచా, ఎరుపు రంగు చింగుచా, పసుపు రంగు చింగుచా, పచ్చ రంగు చింగుచా, రంగు రంగు చీరలు, రమ్యమైన చీరలు, ఇంద్రధనుసు నూలు తెచ్చి నేసినట్టి చీరలు, భరతనారి గర్వంగా కట్టుకునే చీరలు, ఒంటి తీరు కోరినట్టు ఒదిగిపోవు చీరలు. చింగుచా చింగుచా, ఎరుపు రంగు చింగుచా, పసుపు రంగు చింగుచా, పచ్చ రంగు చింగుచా. నేను కొంచెం కరాటే కూడా నేర్చుకున్నాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఈ కొబ్బరికాయని చేత్తో పగలగొడతారు, మీరంతా జోరుగా చప్పట్లు కొట్టండి. దీంట్లో కమిట్ చేయించు. జర్కిస్తానని దిగావు, అది కరెక్ట్ గా ఇవ్వకపోతే ఎలాగా? ఇవాళ ఇంటికి వస్తావు, అప్పుడు ఇస్తాలే జర్కు. నెక్స్ట్ ఐటమ్ గడ్డపార ఉంచుతారు. ఇవాళ కాదు రేపు. ఇప్పుడు చెప్పండి నా గురించి. ఏమో వదిన గారు, మీకు నచ్చానా? నా వరకు బాగానే నచ్చావు. జర్క్ వర్కౌట్ అయింది రోయ్. బాబు నువ్వెవరు? అదేమిటండి, మీరు టీవీ చూడరా ఏంటి? నేను వ్యవసాయం చూస్తాను. మొన్న జరిగిన బంద్లో ఒక కుర్రాన్ని కాపాడి. నీకే ఉద్యోగమో చెప్పు. క్యూటీవీలో రిపోర్టర్గా ఉంటున్నాను. సెలక్షన్ గ్రేడ్ 1. గవర్నమెంటా? కాదు, ప్రైవేట్. నాకు గవర్నమెంట్ ఉద్యోగమే కావాలి. ఈ వయసులో మీకు ఆ ఉద్యోగం ఇవ్వరండి. ఇదేం తమాషా విషయం కాదు. నాకు కాబోయే అల్లుడు గవర్నమెంట్ ఉద్యోగస్తుడై ఉండాలి. ఇలా చూడండి, నేను చేస్తుంది ప్రైవేట్ ఉద్యోగమైనా ప్రతి నెల 7,000 రూపాయలు జీతం. ఈ పిఎఫ్, ఎల్టీసీ లొట్టులు వేసుకొని గవర్నమెంట్ వాళ్ళలాగే అన్ని బెనిఫిట్లు ఉన్నాయి. గవర్నమెంట్ వాళ్ళలాగా కాదు, గవర్నమెంటే కావాలి. దేశంలో ఎన్ని టీవీలు వచ్చాయి, అందులో ఎన్ని టీవీలు మూసిపోయాయో తెలీదా నీకు? చిల్లి కాని జీతమైనా సరే అది నిలకడైన గవర్నమెంట్ ఉద్యోగమే అయి ఉండాలి. అప్పుడే నా కూతురు వెళ్ళిన చోట సుఖంగా ఉంటుంది. ఎందుకు అనవసరంగా దాని వెనకాల తిరుగుతావు? వెళ్ళు, వెళ్ళి గవర్నమెంట్ ఉద్యోగంతో రా, అప్పుడు మాట్లాడుకుందాం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ. శని ఆదివారాలు ఊర్లో ఉండరా మీరు? ఎన్నిసార్లు ఫోన్లో పట్టుకోవాలని ప్రయత్నించామో తెలుసా? ఎక్కడికి వెళ్ళారు? లోకాలను చూడటానికి. తమాషాకి ఇవాళ మండనే కదా, ఎందుకు లేటు? ఏం లేదు, పెళ్లి విషయమై ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో పేరు రిజిస్టర్ చేయడానికి వెళ్ళాను. పెళ్లి విషయంగా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజా? ఐ జస్ట్ డోంట్ సీ ద కనెక్షన్. హస్బెండ్ పని కోసం. బీ సీరియస్. కొంచెం పని గురించి మాట్లాడుకుందామా? మాట్లాడుకుందాం సార్. ఒక ముఖ్యమైన వ్యక్తిని మీరు ఇంటర్వ్యూ చేయబోతున్నారు. ఎవరు సార్? సీఎంని. సీఎం సార్? ప్రతిసారి పొలిటికల్ ఇంటర్వ్యూస్ అని చేసేది జనార్దన్ కదా సార్? జనార్దన్ రాజీనామా చేసి యూటీవీలో చేరాడు. ద్రోహి. తెలీదా? తెలీదు సార్. ఇది మీకు చాలా మంచి అవకాశం. ప్రమోషన్ వచ్చిన వెంటనే ఎవరికి ఇంత గొప్ప అవకాశం దొరకదు. ఐ యామ్ ది డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ. ఎస్ ఆఫ్ కోర్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. ఏం చేయబడుతుంది? సీఎంతో ఫస్ట్ టైం ఇంటర్వ్యూ, మేబీ అందుకనే నర్వస్ అవుతున్నాను అనుకుంటా. నెర్వసా? సీఎంని భయపడక్కర్లేదు. ఊరికేదో పక్కింటైనా వెళ్ళి మాట్లాడండి, న్యాచురల్గా ఉంటుంది. ప్లీజ్ మేడం, మీ కార్డ్. నమస్కారం. ఓకే, ఈ రోజు మన
ప్రత్యేక అతిథిగా విచ్చేసిన ఛ, 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 ఛ. నమస్కారం. వెల్కమ్ సార్ ప్లీజ్. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు. నమస్కారం అండి. నమస్కారం సార్. నమస్కారం. రండి కూర్చోండి. ఎక్స్క్యూజ్ మీ సార్. ఇంటర్వ్యూ చేసేది మీరేనా? అవును సార్. మీ పేరు? పురుషోత్తం. నమస్కారం. ఈరోజు మన ప్రత్యేక అతిథిగా ఇంటర్వ్యూ ఇస్తున్న వారికి మన ఇండియాలో ఎందుకు ప్రపంచంలోనే పరిచయం అవసరం లేదు. నమస్కారం సార్. నమస్కారం. రాష్ట్ర ప్రజలందరూ ఒక్కొక్క ఎన్నికల్లోనూ రాబోయే ముఖ్యమంత్రి వాళ్ళకేదో మంచి చేస్తారనే నమ్మకంతోనే ఓట్లు వేస్తున్నారు. కానీ చివరికి వాళ్ళకి మిగిలేది మోసం, అసంతృప్తి. ఇది మీ ప్రభుత్వము చేసింది. దీనికి మీ సమాధానం ఏంటి సార్? ఏంటి మీరనేది? ఇంటింటికి కలర్ టీవీ, పల్లె పల్లెకు డిష్ యాంటెనా, సందు సందుకు ఎస్టీడీ బూతులు అంటున్నారు, ఇంటర్నెట్లు అంటున్నారు. అందరూ టూ వీలర్స్ లో వెళ్తున్నారు. నగల కొట్లలోనూ బట్టల కొట్లలోనూ జనం క్యూలో నిలబడి కొంటున్నారు. సినిమాకి వెళ్తున్నారు, ఫాస్ట్ ఫుడ్స్ తింటున్నారు. అంతవరకు ఎందుకు? అందరూ చెప్పులు వేసుకుంటున్నారు, వాచీలు కట్టుకుంటున్నారు. ప్రజల జీవన స్థాయి పెరిగిపోయింది. గత 15 ఏళ్లుగా పేదరికంతో పస్తులతో ఎవడైనా చచ్చినట్టు వార్తలు వచ్చాయో చెప్పండి. సార్, మీరు చెప్పిన విధంగా నగల కొట్టు దగ్గర ఏ రైతు నిల్చోవడం లేదు. ఏ కూలీవాడు ఫాస్ట్ ఫుడ్ తినడం లేదు. అడ్డదారిలో సంపాదించిన వాళ్ళు లంచం తీసుకుంటున్న వాళ్ళే మీరు చెప్పిన ఈ సుఖాలన్నీ అనుభవిస్తున్నారు. ఉన్నవాళ్ళు ఇంకా గొప్పవాళ్ళు అవుతున్నారు, లేని వాళ్ళు ఇంకా నిరుపేదలు అవుతున్నారు. బస్సుల్లోనూ రైళ్లలోనూ నలుగుతున్నారు. ప్రజల కిరసనాయిల కోసం, బియ్యం కోసం గంటల తరబడి క్యూలో నిల్చుంటున్నారు. ఉచిత భోజనం కోసమే పిల్లల్ని స్కూల్లో చేర్పిస్తున్నారు. సార్, మన పిల్లలు ఇంకా రోడ్ల మీద ఆడుకుంటూనే ఉన్నారు కదా సార్. ఆరోపణలు చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు. చూడండి, నేను పదవిలోకి వచ్చిన తర్వాత విద్యావంతుల సంఖ్య 46% పెరిగింది. కేరళలో 100% ఉన్నారు కదా సార్. ఉద్యోగుల సంఖ్య 19 లక్షల్లో ఉన్నది ఇప్పుడు 33 లక్షలకి పెరిగింది. కాంస్య పథకం తీసుకున్న వాడికన్నా స్వర్ణ పథకం తీసుకున్న వాడికే గౌరవం ఎక్కువ కదా సార్. సరే, నిరుపేదల సంఖ్య గతంలో 35% ఉన్నది ఇప్పుడు 27% వచ్చింది. కానీ ఇవాళకి మన పల్లెల్లో ఒక వ్యక్తి యొక్క ఒక రోజు సరాసరి సంపాదన 3 రూపాయలే కదా సార్. చూడండి, సర్వే వివరాలు సరిగ్గా తెలుసుకొని మాట్లాడాలి. ఓకే, ఒక నిమిషం సార్. సార్, ఈ ఫైలు వరల్డ్ ఎకనామిక్ ఫార్మ్ రిపోర్ట్, ఇది IMF రిపోర్ట్, ఇది ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, అండ్ దిస్ ఇస్ హ్యూమన్ రైట్స్ కమిషన్. ఇది వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్. వరల్డ్ బ్యాంక్ తాము ఇస్తున్న నిధులు ప్రజలకు చేరటం లేదని, మీ మంత్రులే స్వాహా చేస్తున్నారని తర్వాత రుణ సహాయం ఆపేసింది. అది మీకు తెలీదు మిస్టర్. వరల్డ్ బ్యాంక్ మన రాష్ట్రాన్ని వాళ్ళకి తాకట్టు పెట్టాలన్నట్టు 1000 కండిషన్లు పెట్టింది. అదేంటండి, కొంచెం వివరంగా చెప్తారా? మీకు వివరించాల్సిన అవసరం లేదు, ప్రజలకి వివరిస్తాను. ప్రజలు చూస్తూనే ఉన్నారు. చెప్పండి, మనకి వరల్డ్ బ్యాంక్ నుంచి రావాల్సిన నిధులు వాళ్ళు ఎందుకు ఆపేశారు? చూడు మిస్టర్, అది 1000 పేజీల రిపోర్ట్. అనక్సర్ ABCD అని 18 ఉన్నాయి. 15 రూపాయలు సెక్రటేరియట్లో కట్టి సావకాశంగా చదివి తెలుసుకొని ప్రజలకి చెప్పండి. తర్వాత ప్రశ్న. సార్, మీరు రాజకీయాలకు రావడానికి ముందు సంపన్న కుటుంబానికి చెందినవారా? కాదు బాబు, సాధారణమైన నిరుపేద రైతు కుటుంబం. ఆహా. మీ జీతం ఎంత సార్? ఏ? అదే, మీ జీతం ఎంత అని. మినహాయింపులు పోను 18,000 రూపాయలు వస్తాయి. అంటే సంవత్సరానికి సుమారు 2 లక్షల రూపాయలు. సో ఎలా చూసినా ఇన్ని సంవత్సరాలుగా మీ మొత్తం సంపాదన ఓ 25 లక్షలు కూడా దాటదు. కానీ ఇవాళ మీ దగ్గర 800 కోట్ల రూపాయలు ఆస్తుంది. అది ఎలా వచ్చిందంటారు సార్? ఇరుక్కున్నాడు మంత్రి గారు. ఈ ఆరోపణ నిరాధారమైంది. కావాలంటే కేసు పెట్టండి. న్యాయస్థానంలోనే నిర్దోషిని నిరూపించుకోవడానికి రెడీ. కేసా? 10-15 సంవత్సరాలుగా విచారణకి నోల్చుకోక పెండింగ్లో ఉన్న కేసుల సంఖ్య మాత్రమే 14 లక్షలు. నేరస్తులు ఏ భయమో లేకుండా తిరిగి తప్పులు చేయడానికి మూల కారణమే ఈ ఆలస్యం అని నేనంటం లేదు. హ్యూమన్ రైట్ కమిషన్ రిపోర్ట్ అంటుంది. జ్ఞాపకం ఉందా? చూసినట్టే ఉంది. మీ ఎన్నికల వాగ్దానాల పుస్తకం గుర్తొచ్చిందా? ఎలా మర్చిపోతాను? పుస్తకం రాసిందే నేను కదా. ఒక్కొక్క వాగ్దానం మనసులో ముద్రించుకుంది. కులరహిత సమాజం నిర్మిస్తామని
లా అండ్ ఆర్డర్ కాపాడుతామని, మహిళలకు రక్షణ కల్పిస్తామని, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గిస్తామని, అందరికీ ఉచిత విద్య నచ్చైంది దాకింద ఒత్తు పెట్టారు. పుస్తకం మొత్తం చెప్తాను. ఇవన్నీ జరిగాయి అంటారా? జరగలేదంటారా? లా అండ్ ఆర్డర్ సవ్యంగా కాపాడతాం అన్నారు, కానీ ఆ లా అండ్ ఆర్డర్ కాపాడలేకపోవడానికి కారణం మీరే కదా. కులరహిత సమాజాన్ని నిర్మిస్తామన్నారు, కానీ ఆ కులాల కొమ్ములాటిని రెచ్చగొట్టేది మీరే కదా. మిస్టర్, నా కోపం తెప్పించాలన్న ఉద్దేశంతోనే అడుగుతున్నారా? నా ఉద్దేశం అది కాదు సార్. ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. మనసేమో నీ వెనుకే